సార్ హోమ్ లోన్ తీసుకొని కట్టలేని సందర్భంలో ఈ రికవరీ ఏజెంట్లు ఎలాంటి నోటీసులు పంపించకుండా డైరెక్ట్ వచ్చి ఇంటిని సీజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళకున్న లీగల్ రైట్స్ ఏంటి సార్? అట్లా కుదరదమ్మా. ఇప్పుడు సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంది. 13(2) ప్రకారం ఒక నోటీస్ పంపించాలి ఫస్ట్, మీరు రివర్ట్ అవ్వండి అని, ఎందుకు కట్టలేకపోతారు అన్నది. 13(4) అని ఒకటి ఉంటుంది, అది పంపించాలి. అది కూడా రివర్ట్ కాకపోతే సెక్షన్ 14 ఉంటుంది. సెక్షన్ 14 కూడా అయిపోయిన తర్వాత అప్పటికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కనుక రివర్ట్ కాకపోతే అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు సీజ్ చేసే హక్కు ఉంటుంది. కాబట్టి నేను అందరికీ హోమ్ లోన్ మార్ట్గేజ్ లోన్ తీసుకున్న వాళ్ళకి చెప్పే ఏంటంటే, మీకు ఫస్ట్ ఏ నోటీస్ వచ్చినా బ్యాంక్ నుంచి ఆ నోటీస్ పట్టుకొని మీరు మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అడ్వకేట్కి జరిగిన విషయం చెప్తే వెంటనే అడ్వకేట్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా వెళ్తుంది, సివిల్ కోర్ట్స్ లాగా కాకుండా. వెళ్ళగానే వెంటనే మీకు వితిన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ మూవ్ చేసి, అంటే అదే రోజు మీ కేసుని బెంచ్ మీద మూవ్ చేసి వెంటనే స్టే తీసుకునే హక్కు అర్హత మీకు ఉంటుంది. ఆ స్టే కనుక తీసుకుంటే దాని తర్వాత మీరు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఎలా కట్టగలుగుతారు, ఎంత కోర్టు కట్టమంది, ఎక్కడైనా అప్పు చేసి కడతారు, లేకపోతే మీకు ఏమైనా వేరే ఆస్తులు ఉన్నాయా అమ్ముకొని కడతారా చేసుకొని మీ ఇంటిని మీరు ఉన్నపలంగా రోడ్డు మీద పడకుండా కాపాడుకోవచ్చు.